కొండ చిలువ మీద కాలు వేయబోయాను, సడన్గా జంప్ అయ్యాను. నానమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. జున్ను విన్ను తీసుకుంటున్నాడు ఇప్పుడు. పో విన్ను, నువ్వు తీసుకుంటావా? ఆశీర్వాదం తీసుకుంటా పో. విన్ను అత్తాడు. నానమ్మ ఆశీర్వాదం ఎట్లా తీసుకుంటాడు అండి మా విన్ను. నానమ్మ ఆశీర్వాదం తీసుకుంటాడు చూడండి, ఎట్లా తీసుకుంటాడు అండి. అగో నానమ్మ ఆశీర్వాదం, అగ్గో ఎట్లా తీసుకో, అగ్గో మా విన్ను ఆశీర్వాదం తీసుకుని నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. పోటీ పడుతున్నారు అన్నలు ఇద్దరు. జున్ను తీసుకుంటున్నాడు ఇప్పుడు. అయ్యా అన్నయ్య తీసుకున్నాడు మళ్ళీ పోయి. అమ్మాయి చూడ సో ఏ హే వీడియో భీమామరాజ నది. నేను కొండచిలో కనిపించింది, అటు సైడ్ వచ్చింది. ఇక్కడ ఫోటో సెషన్ నడుతుంది. మానిక్ ప్రభు దగ్గర కూర్చున్నాం చెట్టు కింద. మానిక్ ప్రభు, కర్ణాటక, హుమ్నాబాద్. మానిక్ ప్రభు నుంచి బయటకు వచ్చేసాము. మానిక్ ప్రభు టెంపుల్. సో ఈ విధంగా వచ్చాము, వెళ్తున్నాము. మాతో పాటు ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపెడతాను. యాక్చువల్గా గాన్గాపూర్ వెళ్ళాము మొన్న పౌర్ణమి రోజు. సో పౌర్ణమి రోజు వెళ్ళినప్పుడు మేము కార్ పార్క్ చేసి ఇట్లా నడుచుకుంటూ వస్తాం. సడన్గా వచ్చేసి అక్కడ ఒక పెద్ద కొండ చిలువ ఉంది. కొండ చిలువ మీద కాలు వేయబోయాను, సడన్గా జంప్ అయ్యాను. అంటే ఒక సెకండ్లో, అంతే సెకండ్, ఒక 2 సెకండ్స్లో ఇట్లా కాలు వేయబోయి తీశాను. కొండ చిలువ పడుతుండే. దాని తర్వాత మళ్ళీ కొంచెం అది నన్ను రోడ్ క్రాస్ చేసిన తర్వాత దాన్ని వీడియో తీశాను. ఆ క్లిప్పింగ్ ఇప్పుడు చూడండి మీరు. సో అంటే చాలా పెద్దది కొండ చిలువ అనేది, చిన్నపిల్ల కాదు అది, చాలా పెద్ద కొండ చిలువ. రోజు కాలు మీదకి పడుతుండే. బట్ స్టిల్ అక్కడ గనగపూర్లో అన్ని కొండ చిలువలు అట్లాంటి తిరిగినప్పుడు జనాలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. సో వండర్ఫుల్ థింగ్ అది. మీరైతే ఇప్పుడు చూడండి కొండ చిలువ ఎలా ఉందో. కానీ ఇద్దరు వచ్చారు మా జున్ను విన్నులు. ఇద్దరాక అన్నయ్య లేడని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఆడుకుంటున్నాడు. ఆమె తిన్నావా? సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి ఇతరులకి. మీ కామెంట్స్ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మీ ఫీలింగ్స్ని కూడా. ఉన్నది కొండ చిలువ, కొండ చిలువ పాము ముందర కావాలి. తలకాయ గిడ తలకాయలు అయిపోయింది. ఇగో కళ్ళు పెడతాను.
ఇక్కడ సెంటర్ కలమెడుతుంది కొండ చిలువ. పెద్దది పెద్ద కొండ చిలువ. ఇగో కొండ చిలువ. కొండ చిలువ పాము కనబడుతుంది ఈడ ఉన్నది. ఇలా మొత్తం కొండ చిలువ ఉన్నది ఈడ. అదో మన పెద్ద కొండ చిలువ అనకొండ పాము కావాలి అడిగిపోతుంది. చూసుకోవాలి ఇటు అటు. కొండ చిలువ పాము పోతుంది. దా పడదా బయట పడుతుందా దా. ఇక్కడ కొండ చిలువ పాము ఉంది. రోడ్డు మీద చూసుకుందాం. ఇక్కడ ఆయన పార్క్ చూసుకో అటు చూసుకో. పెద్ద కొండ చిలువ. సో మా విన్ను చూసాడు. జున్ను చూసినావు కొండ చిలువను? వీడియో చూసినావు కొండ చిలువ ఎట్లుంది? కళ్ళు ఎట్లా మెరుస్తున్నాయి ఆ లైటింగ్. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఇప్పుడు మన వీడియో చూస్తారు కదా కొండ చిలువ వీడియోను. సో మా జున్ను కూడా చూసాడు. లైటింగ్ ఎట్లా కళ్ళు, దాని పాము కళ్ళు ఒక రకంగా మెరుస్తున్నాయి అనమాట. మీకు అడవిలోకి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా కనిపించినాయో కింద కామెంట్స్ కామెంట్ చేయండి. నేనైతే అడవిలోకి వెళ్ళినప్పుడు ఎలిఫెంట్స్ చూసాను, అంటే ఏనుగులను చూశాను. సో కొండ చిలువలను చూశాను. ముళ్ళ పంది ఉంటాయి కదా, ముళ్ళ పంది అడవి పందులను చూశాను. ప్లస్ జింకలను చూశాను, దుప్పలను చూశాను. సో మనుబోతులు అవి ఉంటాయి కదా అవి చూశాను. తర్వాత అడవి బర్రెలు ఉంటాయి కదా అవి చూశాను. ఇంకా వచ్చేసి సాంబార్ అంటారు కొన్ని ఇవి అంటారు, వాటి పేర్లు తెలియదు, అలా అవి డిఫరెంట్గా చూశాను. తర్వాత నక్కలను చూశాను. ఇలా చాలా చాలా జంతువులు చూశాను. బట్ మనకు ఆ టైంలో కెమెరా క్యాప్చర్ చేయడానికి అవకాశం లేకుండా అవి సడన్గా చచ్చిపోతుంటాయి. కొన్ని వీడియో చేశాను. సో ఈ విధంగా జరిగిందనమాట. సో మీరు ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళినప్పుడు ఏమేమి చూస్తారో కింద కామెంట్ షీట్లో తెలియజేయండి. సో నేను వీడియోల మధ్యలో చేయట్లేదు, బట్ ముందు వస్తాయి మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి. కానీ బట్ మీరు కామెంట్ రూపకంగా మీరు ఏం కోరుకుంటున్నారో, ఒక ట్రైన్ కాకుండా అదర్ దెన్ ట్రైన్ వేరే విషయాలు ఏమన్నా కామెంట్స్ ఉంటే మీరు తెలియజేయండి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తుంటాను నేను. సో మళ్ళీ ఇక్కడ మాకు ఈరోజు ఈవినింగ్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఉప్మాకి రెడీ అవుతుంది. ఉల్లిగడ్డ కట్టింగ్, మిర్చి కట్టింగ్. ఏం చేస్తున్నారు మీరు అందరు? ఏం చేస్తున్నారు? నానమ్మ మనవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆడుకుంటున్నారు. ఓ బాబు తాకిందా అక్కడ? ఆయిందా అన్నయ్యతో? ఆయిందట. అరే రేరా. ఇక జున్నుకు ఒక్కరోజు మండే రోజు ఒక్కరోజు స్కూల్ పోతే కథ మళ్ళీ హాలిడేస్. ఎల్కేజీ నుండి యూకేజీ అవుతాడు అనమాట. ఏంటి నాని అక్కడ ఆయిందా? నానమ్మ దగ్గర కూర్చోపో, నానమ్మ దగ్గర కూర్చోపో. నానమ్మ పప్పి నానమ్మ పప్పి పో. నానమ్మ పప్పి ఆశీర్వాదం తీసుకోపో. నానమ్మ ఆశీర్వాదం తీసుకో పో. ఆశీర్వాదం తీసుకోపో. నానమ్మ ఆశీర్వాదం తీసుకో. బయటకు పోదాం. ఆశీర్వాదం తీసుకో. నానమ్మ ఆశీర్వాదం తీసుకో. నానమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు చూడు కార్తీక్. జున్ను తీసుకున్నాడు, విన్ను తీసుకుంటాడు. నానమ్మ ఆశీర్వాదం. విన్ను ఆశీర్వాదం తీసుకొని వస్తున్నాడు. ఇద్దరు ఇలా వస్తారనమాట. ఫ్రెండ్స్ వచ్చేసి మా విన్ను జున్ను అయితే ఇప్పుడు అన్నం తినేసిళ్ళు, మేము కూడా అన్నం తినేసినాం. ఇక్కడ తీన్మార్ వార్తలు చూస్తున్నాము. సో ఈ రోజుకి వీడియో ఇక్కడికి ముగిస్తున్నాం. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. వీల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్ బాయ్. బాయ్ చెప్పు కార్తిక్. బాయ్ చెప్పు. బాయ్ అందరు బాయ్ చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి మర్చిపోకండి.